నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు అంశాలు చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఒకటి, వంట గ్యాస్కు సంబంధించి, కమర్షియల్ గ్యాస్కు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉందో, యుద్ధ నేపథ్యంలో ప్రధానంగా భారత్లో హోటళ్ళు, అదేవిధంగా హాస్టల్స్, చిరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే బెంగళూరు హోటల్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో హోటల్ బంద్ పెడితే, ఇవాళ హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ కూడా పూర్తి స్థాయిలో బంద్ పెట్టింది హోటల్ అని కూడా. ఎందుకంటే అసలు గ్యాస్ దొరకనటువంటి పరిస్థితి. సో ఇదో అంశం అయితే, మరొక అంశము 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ షీట్ ఇచ్చిండు. ఈ క్లీన్ షీట్ మీద బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. సో దయచేసి రాహుల్ గాంధీ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు మరి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు. సార్ నమస్తే. మొదటగా గ్యాస్కు సంబంధించి ఏం చెప్తారు? ప్రతి ఒక్క హోటలు కట్టెల పొయ్యి పెడుతున్నది, మెనూను తక్కువ చేసింది, గ్యాస్కు సంబంధించి కొరతతోటి పూర్తిగా దుకాణాలే బంద్ అయిపోయింది. ఏం చెప్తారు? చూడండి, దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతుందో దాని పరిణామాలే ఈనాడు గ్యాస్కు ఏదైతే రావడానికి, గ్యాస్ ఇతర దేశాల నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది. దానివల్లనే ఇవాళ రేట్లు పెంచేసారు. దీని కారకులు ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఆలోచన చేయాలి కదా. గతంలో ఏమన్నాడు? యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ తోటి ఏదైతే యుద్ధం జరుగుతున్నప్పుడు నేను పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపినా అన్నాడు. అన్నాడా లేదా? కనుక మరి ఇదేందుకు కాపాడు నాకు అర్థం కాదు. ఆయన పెత్తనమైంది దానికి మరి నరేంద్ర మోడీ ఒక జవాబు కూడా చెప్పలేదు. ఇవాళ నేనేమంటున్నా, నీకు చెప్పకుండా నీకు ఆయనకు సాన్నిహిత్యం ఉన్నది కాబట్టి మొదలు వారును ఆపుతే ప్రజలకు నష్టం జరుగుతుందా లేదా? మన రాష్ట్రం వరకు ఇవాళ ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి. ఎవరైనా ఏ హాస్టల్లో కూడా ఈ గ్యాస్ పొయ్యితోటే ఏది వంట చేయడం జరుగుతుంది. కట్టెలు పెట్టేది అయిపోయింది, రోజులు పోయినాయి, కట్టెల రాజ్యం పోయింది, ఇప్పుడు గ్యాస్ రాజ్యం వచ్చింది. ఆ గ్యాస్కి ఇబ్బంది పడుతుంటే నరేంద్ర మోడీ ఎందుకు ఇవాళ పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతున్నది దీని మీద? ఆయన ఎందుకు శ్రద్ధ వహిస్తలేడు? ఆయన యుద్ధమే ముఖ్యమా? కానీ మరి మన పాకిస్తాన్ వాళ్ళని నేనే యుద్ధాన్ని ఆపిన అన్నప్పుడు ఇదేందుకు ఆపుతలేడని అడుగుతున్నాను. ఇది కూడా ఆపితే పంచాయతీ లేదు కదా. ఇక పోతే మరి ఈనాడు ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులు హాస్టళ్లలో ఉంటారు, ఇప్పటికే మాకు సరి అయిన తిండి లేదని అక్కడక్కడ గొడవలు, కొందరేమో తప్పుడు భోజనం పెట్టిందనే దాని మీద వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది, హాస్టల్లో కూడా పడుతున్నారు, కొందరు చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటప్పుడు ఆకలి చావుతో చనిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఇవాళ కర్ణాటకనే కాదు, అన్ని రాష్ట్రాలలో ఇబ్బంది అవుతుంది. ఇది గ్యాస్ తోటే పొయ్యి ముట్టియడం జరుగుతుంది. దాంతోపాటు దీనికి రేటు కూడా పెంచడం జరుగుతుంది. ఇవి అన్నిటి మీద ప్రభావం పడుతుంది. వంట సామానే కాకుండా వంట సామాన్లు ఉన్నట్టు ఉప్పు, పప్పు అన్నిటి మీద దీని మీద రేట్లు పెరుగుతాయి. దీనివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఆయన పోయి ఇవాళ కేరళలో ఏది అక్కడ ఎలక్షన్లో మాట్లాడుతుండు, కాంగ్రెస్ కా యువరాజ్ అంటున్నాడు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు. మరి ఇది వికాస్ అని అడుగుతున్నా. యుద్ధం పేరుతో మోదీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు కాంగ్రెస్ యువరాజ్ అనేది మోడీ చెప్తున్న మాట. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ యువరాజ్ రాహుల్ గాంధీ అనేది మోడీ. ఆయన తప్పేమంటుండయా? యుద్ధం ఆపమంటుండు ఆయన కూడా. ఈ యుద్ధం ఎందుకు వస్తుంది? ఆయన అందరి మీద పెత్తనం నడిపిస్తుంటే ఈయన ఎందుకు మాట్లాడాడు? ఇలా వాళ్ళు అంటున్నారు కాంప్రమైజ్ కు రెడీ అన్నా, నేను కాను, టైం అయిపోయింది. ఏం టైం అయిపోయిందిరా బాబు? ఇరాన్ వాళ్ళు అన్నారు కదా వీఆర్ రెడీ. లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను యుద్ధం చేస్తా అంటే ఇది ఎక్కడ అన్యాయం అండి? యుద్ధాలు చేసేసి ప్రజల జీవితాలు నాశనం చేస్తారా అని అడుగుతున్నది. ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు. అమెరికా ఇది పెద్ద దేశం. ఈనాడు వాళ్ళ ఆధిపత్యం గురించి మనం వాళ్ళ దగ్గర రాహుల్ గాంధీ అదే అంటుండు, ఈయన సరెండర్ అయిండు. ఎందుకు సరెండర్ అయ్యింది? కాంగ్రెస్ నేతలు చాలా మంది అంటున్నారు. ఇంతకుముందు మంత్రి సీతక్క లాంటి వాళ్ళు కూడా అంటున్నారు ఎఫ్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి మోదీ సరెండర్ అయ్యిండు, మోదీకి సంబంధించిన కొంతమంది మంత్రుల పాత్ర ఉందంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇది వాస్తవం అనుకోవాలా? నా ఉద్దేశంలో నాకు అది తెలియదు, కానీ సరెండర్ అయినట్టయితే కనిపిస్తుంది. ఆ సరెండర్ కావడానికి నరేంద్ర మోడీ ఎందుకు వెనకాడుతున్నాడు? ప్రజల జీవితాలు అవసరం లేదా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే
నువ్వు ఒక్కరివే ఉండాలి దేశంలో అనేది నీ ఆలోచన, ప్రజల పక్షాన పట్టించుకోవాలనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఎంత తొందరగా ఈ యుద్ధం ఆగితే అన్ని విధాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ హోటల్స్ బంద్ అవుతున్నది. ఎవడన్నా తినాలంటే హోటల్ పోయి తింటాడు కదా, అది బంద్ అయిపోయి. ఇక హాస్టల్లో పరిస్థితి చాలా గంభీరంగా ఉన్నది. కట్టెలు పెట్టే రోజులు పోయినాయి. ఎవడు వంట వండినా, అది కూర వండినా, అన్నం వండినా, రొట్టె చేసినా గ్యాస్ పొయ్యితోటి అవుతుంది. ఇక గ్యాస్ ధర పెరిగిన తర్వాత ఇక ఎవడు భోజనాలు పెట్టకుండా పోతే పిల్లల పరిస్థితి ఏందని బాధపడుతున్నా. ఇప్పటికే బ్లాక్ దందా కూడా నడుస్తున్నది. బ్లాక్ లో చాలా మంది వేల రూపాయలు దనుకునే ప్రయత్నం చేస్తున్నాడు, చర్చ జరుగుతున్నది. ఇలాంటి అవకాశం ఎందుకు ఇస్తున్నా నరేంద్ర మోడీ ఇలాంటి బ్లాక్ మెయిల్ చేసి బ్లాక్ గా అమ్ముకోవడానికి ప్రయత్నం చేసి దీనికి కారణాలు ఎవరు? నువ్వే కదా. అవకాశం ఎందుకు ఇస్తున్నావు? ఇవాళ గ్యాస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దేశం మొత్తంలో ఇవాళ ఎంతో మంది ఇరాన్ లో ఉన్నటువంటి జనం కానీ గల్ఫ్ లో ఉన్న జనం అందరూ కూడా వాపసు వస్తున్నారు. అది నీకు గుర్తింపు లేదా? నీకు యుద్ధమే ముఖ్యమా? దేశ ప్రజలు ముఖ్యం లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే నీ ఒక్కరికే వికాస్ కావాలన్నా? వికాస్ అంటే అందరు బాగుండాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రతి ఒక్కరి మీద న్యాయం జరగాలి. నువ్వు కేవలం నువ్వేదో పట్టుదలతోటి నీకేదో వైరం ఉన్నట్టు ఇవాళ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించేస్తే దానివల్ల ఇరాన్ అది గల్ఫ్ దానికి వచ్చింది. గల్ఫ్ లో కూడా వాళ్ళు ఏది విమానాలు వచ్చేసి బాంబులు వేసేయడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా మన సేఫ్ గార్డ్ కాలికే. నేను చూసిన ఎవరైతే ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ అంటూ నేను అందరినీ తెప్పించేసిన ఆనిదర్ గారు తెప్పిస్తే మళ్ళీ ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఎవడు ఇవ్వాలి? ఈడ వాళ్ళ తిండి ఎవడు పెట్టాలి? ఇక్కడ సరిగ్గా భోజనాలు దొరకలేవు, తిండి దొరకలేదని పోయి గల్ఫ్ లో పోయి ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే గిగ్ వర్కర్స్ ఎవరైతున్నారో జొమాటో, స్విగ్గీ వీళ్ళంతా కూడా హోటల్ నడిస్తేనే ఫుడ్ తీసుకొని పోయి వాళ్ళు డెలివరీ చేయాలి. అంటే హోటల్ నడిస్తేనే వాళ్ళకి పని ఉంటుంది. ఇవాళ గ్యాస్ లేకపోతే హోటల్లో మెనూ తగ్గుతున్నది, కొన్ని పూర్తి స్థాయిలో మూసేస్తున్నారు. సో వీళ్ళందరూ రోడ్డు మీద పడ్డట్టు కదా. మరి అందరు రోడ్డు మీదనండి. అన్ఎంప్లాయిడ్ ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ లేకుండా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఏదైతే ఫుడ్ సప్లై చేసి 4 రూపాయలు సంపాదించి వాళ్ళు విద్య నేర్చుకుంటున్నారు, కాలేజీలకు పోతున్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే హాస్టల్లో ఉంటున్నారో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళందరూ ట్రైబల్స్ కానీ అందరికీ రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికన్నా నరేంద్ర మోడీ పోయి ఏది కేరళలో పోయి రాహుల్ గాంధీని తిట్టేది కాదు. అసలు దేశం గురించి నువ్వు చెప్పురా బాబు. కేరళకు వికాస్ కర్తూ అంటారే తూ దేశ మీద सब लोग परेशान है. सब लोग ఏది ఇతర దేశాలలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఇండియాకు వస్తుంటే నువ్వు పోయి వికాస్ చేస్తాను స్పీచ్ ఇస్తాడేది నాకు అర్థం. రాహుల్ గాంధీ ఏది రాజ్ కుమార్ సమజ్రా అని ఆయన మీద కామెంట్ చేయడం ఏంటి? నీ చేతిలో ఏది ఆయుధం ఉన్నది, ఆ ఆయుధాన్ని ఉపయోగించేసి నువ్వు చేసినటువంటి నీ మిత్రుడిని ఒప్పియొచ్చు కదా. ఎవరిని? ట్రంప్ను ఒప్పించేస్తే అయిపోతుంది కదా. ఎన్ని రోజులు వాళ్ళందరూ కూడా మేము రెడీగా ఉన్నాం. ఇప్పటికే ఆలస్యం. ఏం ఆలస్యమైంది రాబోయ్? మంది జీవితాలు నాశనం చేస్తాడా? కానీ కేంద్రం చెప్తుంది కదా 6 నెలలకు సరిపడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ సంబంధించిన నిల్వలు ఉన్నాయి, మీరు అధైర్యపడొద్దు, ఎస్మా లాంటి చట్టాన్ని కూడా మేము ప్రయోగిస్తామని. అవునండి, మరి అన్నప్పుడు ఎందుకు పెరుగుతున్నది? ఇప్పుడు షార్టేజ్ అయింది కాబట్టి ధరలు పెరుగుతున్నాయి. మీరు అదే రేట్ ఎందుకు ఇస్తలేరు అంటున్నా. ఏదైతే ఒరిజినల్ గ్యాస్ రేట్ ఉందో అది ఇవ్వకుండా పెంచడం ఎందుకు? మీ దగ్గర నిల్వలు ఉంటే. ఇది అంతా అబద్ధం. నిల్వలు లేవు, ఏమి లేవు. ఊరికన్నా అక్కడికి వెళ్ళి గ్యాస్ వస్తే చూసి నేను శ్రీలంకలో ఏదైతే ఇరాన్ మన వాళ్ళు షిప్ పోతుంటే దాన్ని కూడా బాంబు పెట్టి కాల్చేసిండు. కనుక ఇదంతా వృధా అవుతున్నది. కనుక తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు న్యాయం చేయాలంటే ఇప్పటికన్నా ట్రంప్ తోటి మాట్లాడి ఆ యుద్ధాన్ని ఆపితే ప్రజల జీవితాలు బాగుంటాయి. మన వాళ్ళు ఇంకెన్ని రోజులు ఈ యుద్ధం జరుగుతుంది, ఎన్ని రోజులు మంది చనిపోతారు, ఎన్ని రోజులు ఇండ్లు కూలగొడతారు అనేది నా ఉద్దేశం. ఇదా వికాస్. సబ్కా సాత్ సబ్కా, ఇండ్లు కూలగొట్టడం, మనుషులను చంపడం, ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అదానే చెప్పమను నరేంద్ర మోడీ. చెప్పేదేమో సబ్కా సాత్ సబ్కా వికాస్, కానీ ఆడ ఇండ్లు కూలగొడుతుండ్రు, మనుషులు చచ్చిపోతున్నారు, ఎంతో వేల మంది చనిపోతుంటే నువ్వు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఇక్కడ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇతర దేశాలలో ఏది దుబాయ్ ఏరియాలలో
ముస్లిం కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇండియాకి వస్తుంటే ఇక వికాస్ ఏడు ఉందిరా బాబు, ఆడ పోయి కేరళలో మాట్లాడేది కాదు. దీని మీద నువ్వు శ్రద్ధ వహించి ఎంతసేపటికి ఆయనకి రాజ్యాధికారమే కావాలని ఆలోచన చేస్తుండు, ప్రజల జీవితాల గురించి ఆలోచన చేస్తలేడు అనేది నా ఉద్దేశం. ఈ పార్టీ ఫిరాయింపుకి సంబంధించినటువంటి అంశం మీద ఏం మాట్లాడతారు? సుప్రీంకోర్టుకు పోతామని అంటున్నారు. 10 మందికి ఎట్లా క్లీన్ షీట్ ఇస్తారు స్పీకరు? సో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడండి, మన స్పీకర్ కాదు ఏం నిర్ణయం తీసుకున్నా వాళ్ళు ఆల్రెడీ ఇది జ్యుడిషియరీ చేతిలో ఉన్నది. దాని మీద ఉన్నప్పుడు నేను ఏం కామెంట్ చేయాలి చెప్పండి? జ్యుడిషియరీ ఏం చేస్తుందో లెటర్స్ వి కెన్ సీ దట్. అంతేగాని ఆయన ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు, ఆయన వేరే పార్టీ లేడు కాంగ్రెస్ అని ఆయన చెప్పినప్పుడు అది ఇది జ్యుడిషియరీ చేతిలో ఉన్నప్పుడు నేను ఎలాంటి కామెంట్ చేయను. జ్యుడిషియరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో లెటర్స్ వి కెన్ సీ అంతే. ఓకే, ఈ ఖమ్మం వెలుగుమట్ల దగ్గర ఇండు కూల్చారు, మళ్ళీ అక్కడనే పట్టాలు ఇస్తున్నారు మీ మంత్రులంతా కూడా. కూల్చుడెందుకు, అక్కడ పట్టాలు ఇచ్చుడెందుకు అనేది బీఆర్ఎస్ నేతలు, కొంతమంది విశారదన్ మహారాజ్ లాంటి వాళ్ళు, కవిత లాంటి వాళ్ళు కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు ఖమ్మం గురించి? అది కాదండి, అది జరిగిన దాని మీద తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి ఇండ్లు కట్టిపిస్తాము, వాళ్ళకు ఉన్న దగ్గర ఇస్తాము అంటే ఒక మంచి శుభ కార్యక్రమే నా ఉద్దేశంలో. అది జరగాలి. లేకపోతే ఏమైతుంది, ఏదైతే పేద ప్రజలు ఎన్నో ఏండ్ల నుంచి ఆడ ఇల్లు కట్టుకొని భూదాన్ భూములో కట్టుకుంటూ అట్లనే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. ఏది ఇందిరాగాంధీ 1981లో దున్నేవాడికే భూ సంస్కరణ అమలు చేసినప్పుడు చెప్పింది. ఏది ఖమ్మంలో అన్నాడు, ఇక్కడ కూడా ఏది కీసరా దాయర్లలో 10 మంది ఎస్సీలకు దున్నేవాడికి భూమి ఇచ్చింది, 94 ఎకరాలు ఇస్తే ఇవాళ అది కూడా కబ్జా చేస్తూ ఒక్కొక్కడు విల్లా 4 కోట్లకు అమ్ముతుంటే మరి మనం ఇందిరాగాంధీ కార్యక్రమం ఉన్నప్పుడు దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏ విధంగానైతే భూదాన్ భూముల మీద ఏదైతే జరిగిన అన్యాయాన్ని నేను ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా దాని మీద. ఏది గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే అది పెట్టిండు కదా, ఏది ధర్నీలో ఆక్యుపై చేసి మళ్ళీ దొరలే తీసుకుంటున్నారు, వాళ్ళే అమ్ముకుంటున్నారు. పేద ప్రజలు ఎక్కడ వాళ్ళ కుటుంబం 120 మంది ఉన్నారు, అడత తింటున్నారు వాళ్ళు. అందుగురించి నేను ఎస్సీ నాయకులు ఎవడు మాట్లాడాడు ఎందుకు, అది నేను ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా. అది న్యాయమైన కేసు. అది కూడా 38E పట్టా ల్యాండ్ ఇచ్చిండ్రు, అది కూడా జరుగుతలేదు. కనుక దాని మీద కూడా ముఖ్యమంత్రి గారి నోటీసులు ఉంది, శ్రీనివాసరెడ్డి గారి నోటీసులు ఉంది. ఆయన తప్పనిసరిగా అక్కడ కూడా న్యాయం చేయాలి అని కోరుతున్న. ఏ విధంగానైతే భూదాన్ భూముల మీద అక్కడనే ఇండ్లు కట్టిస్తున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. మళ్ళా దొరల చేతికే పోయింది. ఆ రోజులలో ఏది మన ఆయన పేరు ఏదైతే దొర ఉన్నాడో ఆ దొరకు మళ్ళా దొంగ సంతకాలు పెట్టేసి భూములు కాజేస్తున్నారు. కనుక నా ఉద్దేశంలో అక్కడ కూడా న్యాయం జరగాలి. దాని గురించి నేను పోరాటం కొనసాగిస్తున్నా. తప్పనిసరిగా పోరాటం ఏది ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు వాళ్ళకి అందే వరకు నా పోరాటం కొనసాగిస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కోర్టు పరిధిలో ఉంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి. స్పీకర్ నిర్ణయం అంతిమం. స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు తప్పట్లేదు. ఏమన్నా ఉంటే కోర్టులు తెరిచేటువంటి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను నో కామెంట్ చేయనట్టు మరి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు యుద్ధానికి సంబంధించి ట్రంప్కు ఎందుకు మోదీ సరెండర్ అయ్యిండు? సో యుద్ధం ఆపితే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది, కానీ యుద్ధం ఆపకపోతే ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. ఎక్కడికక్కడ ఇల్లు కూల్చేస్తూ, ఎక్కడికక్కడ బాంబులు పేరుస్తూ, ఇక బ్రతుకు జరిగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇండియాకి తిరిగి వచ్చినా ఇక్కడ పని లేని పరిస్థితి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. సో మోడీ ఒక్కసారి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయండి, ట్రంప్తో మాట్లాడు, వారికి సరెండర్ కాక అంటూ వి హనుమంతరావు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, పెట్రోల్ గ్యాస్ లాంటి డీజిల్ లాంటి రేట్లు ఎప్పుడు తగ్గుతాయి, మళ్ళీ భారత్ ఎప్పుడు మళ్ళీ గతంలో ఎట్లయితే యాక్టివ్ ఉండో అట్లా ఎప్పుడైతే చూడాల్సిన అవసరం అవుతుంది. మరి ఏదేమైనా గ్యాస్ దొరకకపోవడం, గ్యాస్ కొరత మాత్రం చాలా ఆందోళన అయితే కలిగిస్తుంది దేశవ్యాప్తంగా. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.